ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న రేవంత్ సర్కార్పై మరో పెను భారం పడనుంది. కేసీఆర్ సీఎంగా ఉండగా ఎంప్లాయీస్ పదవి విరమణ వయసు పెంచడంతో తెలంగాణలో 3 ఏళ్లుగా రిటైర్మెంట్స్ జరగలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారు. దీంతో రాష్ట్ర ఖజానా మీద మరో 5,000 కోట్ల అదనపు భారం పడనుంది. ఇది ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ చెల్లింపులు, ఆన్ గోయింగ్ పథకాలకు తెలంగాణ ఆదాయం సరిపోకపోవడంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆదాయాన్ని ప్రతి నెల చేయాల్సిన చెల్లింపులకు సర్దుబాటు చేయడానికి సతమతమవుతుంది. అలాంటి సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం సర్కార్ను మరింత టెన్షన్ పెడుతోంది. తెలంగాణలో 2025 మార్చి నాటికి 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారు. ఇప్పటికే 4,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు.